రండి. మన కొత్త వెంచర్ దగ్గర, పుట్టిల వెంచర్ దగ్గర వచ్చామండి. మన మల్లికార్జున్ గారు వారణాసి నుంచి వచ్చారు. కవిత గారు వాళ్ళ హస్బెండ్, ఆయన చూస్తానంటే మళ్ళీ ఒకసారి తీసుకొచ్చాము. అయితే మన దగ్గర వచ్చేసి ఇదిగోండి, పట్టు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, సంచులు సంచులు కావాలంటే పంపిస్తాం. ఇదిగో ఇది మందేనండి. ఇది మన వెంచర్లో వేరే రైతులు వేసుకున్నారు, అందుకని ఇది పత్తి అయిపోవచ్చింది. దీన్ని వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఇది కూడా మనం ల్యాండ్ చేపించేస్తామండి, నీట్గా చేపిస్తాము. వాళ్ళ రైతులు కదండి, వాళ్ళకి ఇంకా 1 వీక్ ఉందండి టైము. ఇది అయిపోయిందండి. మంచి చాలా తెల్లగా చాలా నీట్గా ఉంది. దగ్గరికి పోయి చూపించండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి వస్తే కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నాకు ఉంచితే బాగుంటుంది, మన పుట్టిలకు వచ్చిన వాళ్ళు చూడడానికి బాగుంటుంది అనిపించింది. కానండి రైతులు వాళ్ళు కావాలని, వాళ్ళ కష్టం అండి ఇది. వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసి మరీ చూపిస్తాం మళ్ళీ ఇంకొకసారి మీకు. మన వెంచర్ చాలా బాగుందండి, నాకు ప్రశాంతంగా. ఇదిగోండి ఇక్కడేనండి మన ఆశ్రమం అండి. ఇది పెద్ద ఆశ్రమం. ఆశ్రమం పేరు వచ్చేసి నిఖిల్ చేతన ఆశ్రమం. నిఖిల్ చేతన ఆశ్రమం అండి. అదిగో వాటర్ ట్యాంకు. మనం చాలామంది సూర్యుడు ఈవినింగ్ టైం మంచిగా సూర్యుడు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీలోను ఈ ప్రకృతికి మధ్యలో ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటేనండి, ఏదో చెప్దామనుకున్నాను, నేను చెప్దామనుకున్నాను అబ్బా. అది మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వెంచర్లు వేసేటప్పుడు గోశాల అని ప్రత్యేకంగా పెడుతున్నారు కదండి. మాకు ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు అన్నమాట. ఇవన్నీ గోశాలలేనండి. మా పక్కన కూడా గోశాలలు ఉన్నాయి. మన ఆవులండి, అన్ని ఆవుల షెడ్లు ఉన్నాయండి ఎక్కువ. ఎప్పుడైనా మన పుట్టిల వెంచర్ కాడికి వచ్చిన వాళ్ళు కూడా అది కూడా ఆస్వాదించవచ్చు మంచిగాను. ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, జున్ను పాలు మంచిగా. మనం ఒకవేళ ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని ఉండేటోళ్ళకి స్వచ్ఛంగా అన్నీ దొరుకుతాయండి. ఇది ఇంకా చెప్పక్కర్లేదు, నేచర్లో కాబట్టి అంతా నేచర్కి సంబంధించే ఉంటుంది. ఈ పత్తి అయితే భలే ఉందండి. అసలు దూది కాటన్ చాలా అందంగా కనిపిస్తున్నాయండి అసలు. అది ఇదండి సంగతి. మరి మళ్ళీ మనం మంచిగా మన వెంచర్ని నీట్గా చేసిన తర్వాత ఇంకా మంచిగా చూపిద్దామండి. ఆల్మోస్ట్ కట్టుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు. ఎందుకంటే చుట్టుపక్కల ఫామ్ హౌస్ చాలా ఉన్నాయి, చాలా అందమైన ప్లేసు, అన్ని దగ్గరగా సౌకర్యాలకు దగ్గరగా ఉన్న దగ్గర మా చిట్టుబాబు గారు కూడా ఇలా తీసుకోవడం నాకు చాలా ఆనందం, హ్యాపీగా ఉంటుంది. రాజుగారు చిట్టుబాబు గారు కలిసి మంచి ప్లేసు ఎన్నుకొని వాళ్ళ ఒక ఏమంటారు డ్రీమ్ అనేది వాళ్ళు నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు, చాలా కృషి, శ్రమ పడుతున్నారు. నాకైతే చాలా సంతోషం, ఆనందం అనిపిస్తుందండి ఆ విషయం గురించి. మేము కూడా నాకు కొంచెం డ్రీమ్ ఉన్నదండి, మంచిగా ఇంకా కట్టుకోవాలని, ఇంకా మంచిగా డెవలప్ చేయాలి గ్రీనరీ అనేది. చూద్దామండి, భగవంతుడు మనకు సహకరిస్తే మనం కూడా తప్పకుండా. ఏంటమ్మా పత్తుకొస్తున్నారా? ఎందుకు ఈ టైంలోనా? అవునా, నైట్ అయింది, చీకటి అయిపోయింది, అయినా పర్లేదా? ఓకే ఓకే, అయిపోయినట్టే, ఇంకా తీసేస్తారా? హలో